ఎస్, చాలా సీరియస్గా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే మొత్తం నేషనల్ ఛానల్స్లో కావచ్చు, అన్నిట్లో కూడా ఈ మరో ప్రపంచ యుద్ధం అనేది మొదలవబోతుందా, వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా మధ్యలో సో విపరీతమైనటువంటి తీవ్రత పెరిగిపోయింది. సో ఒకసారి చూద్దాము దాని గురించి కూడా. సిరియా రెబెల్స్ వశం, రాజధాని డమాస్కస్ స్వాధీనం, తిరుగుబాటుదారుల విజయం, 13 ఏళ్ల పోరాటం, 54 ఏళ్ల అసద్ కుటుంబ పాలన అంతం, కుటుంబంతో సహా రష్యాకు పలాయనమైన అధ్యక్షుడు బషర్, సంబరాలు జరుపుకున్న దేశ ప్రజలు, అధ్యక్ష భవనం లూటీ, సెంట్రల్ బ్యాంకులోను కూడా దోపిడీ, మిలిటరీ కోర్టుకు నిప్పు, నేడో రేపో సిరియాలో కొత్త ప్రభుత్వం, కూల్గానే క్రూరత్వం కూల్గానే క్రూరత్వం, 14 ఏళ్ల బాలిక గ్రాఫిటీతో అసద్ పతనం షురు. 14 ఏళ్ల బాలిక గ్రాఫిటీతో అసద్ పతనం షురు అట. ఎస్, ఇక్కడ చూస్తే మీ సేవ యాప్ను ప్రారంభిస్తున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు మొబైల్ మీ సేవ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే 150 సేవలు యాప్ టీ ఫైబర్ సేవలను ప్రారంభించిన శ్రీధర్ బాబు 7,592 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. ఎస్, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే, అంటే యాప్ ద్వారానే మనము ఇప్పుడు ఎట్లయితే బ్యాంకులు యాప్లు ఇస్తున్నాయో లోన్ కావాలన్నా ఏం కావాలన్నా మనం అక్కడే అప్లై చేసుకుంటున్నాము. సో అట్లాగే మీ సేవ ద్వారా ప్రతి ఒక్కరు కూడా గంటలు పోవడము, మీ సేవ దగ్గర కూర్చోవడము, మళ్ళీ అప్లై చేయడము, మళ్ళీ 2-3 సార్లు తిరగడం కాకుండా సో యాప్ ద్వారానే మనం అన్నీ అప్లై చేసుకునే విధంగా, అన్ని డీటెయిల్స్ ఇచ్చే విధంగా మరి యాప్ రూపొందించడం జరిగింది. మరి చూద్దాం దీన్ని ఏ రకంగా వీళ్ళు కొనసాగిస్తారు. అట్లాగే ఉగ్ర కొరియర్లుగా డ్రగ్స్ బానిసలు, సరిహద్దుల గుండా భారత్లోకి చొరబాటు, అరెస్ట్ అయి జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ జైలుకు, ఉగ్రవాదులకు కీలక సమాచారం చేరవేత, పాకిస్తాన్ ఐఎస్ఐ సరికొత్త కుట్రలు. ఉగ్ర కొరియర్లుగా డ్రగ్స్ బానిసలు, సరిహద్దుల గుండా భారత్లోకి చొరబాటు. సో ఎవరెవరైతే డ్రగ్స్కి అలవాటై ఉన్నారో, డ్రగ్స్కి బానిసలై ఉన్నారో, సో వాళ్ళను ఉగ్రవాదులు కైవసం చేసుకుంటున్నారు. సో వాళ్ళ ద్వారా కథ నడిపిస్తూ ఉన్నారు. సో ఎవరైతే డ్రగ్స్ ద్వారా అరెస్ట్ అయ్యి జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ జైల్లో ఉన్నారో సో వాళ్ళని కూడా పావులుగా వాడే ప్రచారం జరుగుతూ ఉంది. సో మొన్న కూడా మీరు చూసినారు, ఎక్కడో ఒక దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారిని చంపేస్తామని చెప్పి కొంతమంది ఫోన్లు చేయడం జరిగింది. సో దాంతో అలర్ట్ అయినటువంటి కేంద్రం ఇంటెలిజెన్స్ సో ఒక్కొక్కటి ఎంక్వైరీ చేసుకుంటూ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వెనకాల కారణాలు ఏంటి అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎస్, నకిలీ రోగులను చూపిస్తే కఠిన చర్యలు, తనిఖీలో గుర్తించేందుకు ఎన్ఎంసి కొత్త మార్గదర్శకాలు, బోధన ఆసుపత్రుల అడ్డదారులకు చెక్, కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తు, తుది గడువు జనవరి 5. నెక్స్ట్, అరికాళ్ళు పట్టిస్తాయి, నేరగాళ్ల ముఖం కళ్ళు కూడా స్కానింగ్, 5 ఠాణాల్లో పైలట్ ప్రాజెక్ట్, రష్యాలో టెక్నాలజీపై శిక్షణ. సో ఈనాడు చూద్దాము, అన్నిట్లో కూడా ఈ ఫోటో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది, తెలంగాణ తల్లి అని చెప్పి. కానీ ప్రతిసారి అడ్వర్టైజ్మెంట్ చూడాలంటే బాధ అవుతా ఉంది నాకు. ఎందుకు అంటే నా కొత్త నమూనాను చూడలేకపోతున్నాం మేము. అబ్బురం గగనతల విన్యాసం, ప్రజాపాలన విజయోత్సవాలు ఆకట్టుకున్న ఏరోబాటిక్ షో, కిక్కరిసిన హుస్సేన్ సాగర్ పరిసరాలు. ఎయిర్ షోను వీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేశవరావు, పొంగులేటి తదితరులు. నెక్స్ట్, మీ సేవ యాప్ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, చిత్రంలో
ఇవే ఉన్నాయి. 4 సంస్థల 7,592 కోట్లు, 5,200 మందికి ఉపాధి కల్పించేలా పెట్టుబడుల ఒప్పందాలు. తొలి విడతగా 12 ఎంఎస్ఎంఈ పార్కులు, పారిశ్రామికీకరణతో యువతకు ఉపాధి. అనుమతులు వచ్చిన వెంటనే పల్లెల్లో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు. ప్రజాపాలన విజయోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు. ఇక్కడ చూస్తే త్వరలోనే కొత్త ROR చట్టం సిద్ధమవుతున్న ధరణి పోర్టల్ యాప్. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గురుకులాలపై కేసీఆర్కు నివేదిక అందజేస్తున్న RS ప్రవీణ్ కుమార్. చిత్రంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆంజనేయులు గౌడ్, వాసుదేవరెడ్డి. కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తం. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం. ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో నిలదీయాలి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు భారాస అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఫిబ్రవరిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం. సో ఇదే ఉంది ఆంధ్ర ఈనాడులో వార్తలు. ఒకసారి ఆదాబ్ చూద్దాము. ఆదాబ్ విషయానికి వస్తే ఆదాబ్ కూడా ఆదాబ్ హైదరాబాద్ చూసినట్టయితే సాగర తీరాన సూర్యకిరణ్ ఎయిర్ షో. ఆకట్టుకున్న విన్యాసాలు. 30 నిమిషాల పాటు సాగిన ఎయిర్ షో ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా కార్యక్రమం. ఎయిర్ షోకి హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు. ఎయిర్ షోని చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. ఇక్కడ చూస్తే ధరణికి కొత్త చట్టం యాప్. ధరణి సమస్యల పరిష్కారానికి డీసెంట్రలైజేషన్. కేంద్ర ప్రభుత్వ సంస్థ NICకి పోర్టల్ బాధ్యతలు. త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు భర్తీ చేస్తాం. రైతుకు మంచి జరిగే ప్రతి సూచనను కూడా స్వీకరిస్తాం. విగ్రహ ఆవిష్కరణపై కూడా BRS రాజకీయం. గత పాలనలో కట్టిన ఇండ్లు గ్రామాల్లో కనబడట్లేదు. మా హయాంలో నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు. గిరిజన నియోజకవర్గాల్లో ఎక్కువ ఇండ్లు కేటాయిస్తున్నాం. మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆ ఇల్లు ఏమైనాయి దొరా? ఇల్లు ఏమవుతున్నాయి? ఇల్లు ఎక్కడ పోతున్నాయి? సో ఆ ఇల్లు అనేది ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు చెప్పాలంటే కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లే ఇంకా ఎవరికి రాలేదు. ఇచ్చిన కొంతమందికి మాత్రమే లబ్ధిదారులు పొందినారు. ఇంకొంతమంది మొత్తం కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఒక్కొక్కరికి 2 3 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారు. అట్లీస్ట్ పోనవి ఖాళీగా కిటికీలు ఊడిపోయి ఉంటున్నాయి, పర్రెలు వాసి ఉంటున్నాయి. అక్కడ పేకాట్లు ఆడుకుంటున్నారు, తాగుబోతులు తాగుతున్నారు కూర్చొని. అట్లీస్ట్ మీరు కావాలంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మీరు కావాలంటే పెయింట్ వేసుకొని ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పన్న ఇవ్వచ్చు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది, డబుల్ బెడ్రూమ్కి ఇంత బడ్జెట్ అని కేటాయించింది. ఇప్పుడు వాళ్ళు కట్టిన డబ్బులని వేస్టే కదా. పైసలే లేవురా నాయన అంటే కట్టిన ఇళ్లను ముందుగా పంచండి. ఆ తర్వాత ఉన్న చాలా ఇల్లు ఖాళీగా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడికక్కడ కట్టిపడేసినారు. కానీ ఎవరికి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఎవరికి కూడా ఇవ్వలేదు. కొన్ని ఏరియాస్కి మాత్రమే పరిమితమైనరు. అంటే కొన్ని ఏరియాలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇచ్చుకున్నారు. కానీ మిగతా నియోజకవర్గాలు ఎక్కడ ఇవ్వలేదు. ఇచ్చిన దగ్గర కూడా కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. అసలు సిసలైనటువంటి లబ్ధిదారులకు రాలేదు. మరి దాన్నే కావాలంటే ఆ కేసీఆర్ కాలనీలని బోర్డు మారుస్తారా లేకపోతే పెయింట్ వేస్తారా అనేది మీరు ఆలోచించాలి. ఇంటింటికి ఇంటర్నెట్. గ్రామీణ ప్రాంతంలో 300K T-ఫైబర్ సేవలు. మీ సేవ యాప్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. మొబైల్లోనే మీ సేవా సర్వీసులు పొందేలా రూపకల్పన. మరో 9 రకాల సర్వీసులను యాడ్ చేసిన ప్రభుత్వం.